అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఢిల్లీలో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. తమకు కళ్లు నెత్తికెక్కాయి కాబట్టి ఓడిపోయామన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలున్నాయని, కొన్ని సెక్టార్లు వర్గాలను పట్టించుకోలేదన్నారు. మూడోసారి ఓడిపోవడమే మంచిదైందని చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలను మార్చుంటే 2023 ఎన్నికల్లో గెలిచేవాళ్లమన్నారు కేటీఆర్. 2027లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో బీజేపీకి అవకాశం లేదన్నారు. కావిత టీఆర్ఎస్ పార్టీపై తమ పార్టీ నేతలు ఫిర్యాదు చేసుండొచ్చని కేటీఆర్ చెప్పారు. న్యాయస్థానంపై తనకు నమ్మకం ఉందని, ఈ నెల 31న ఈ ఫార్ములా కార్ రేస్ లో విచారణకు హాజరవుతానన్నారు. ఏపీ ప్రభుత్వ పనితీరును కేటీఆర్ కొనియాడారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య రాకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోస్తూ రైతుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.